పేరు గొప్ప ఊరు దెబ్బ అని ఒక సామెత ఉంది. అమరావతి అన్నటువంటి అంశంలో ఎట్లాగైతే పేరు అమరావతి అంటే ఇంద్రుడి స్వర్గం, తీరా చూస్తే అక్కడ ఏముందో తెలుసు. అట్లాగే ఇక్కడ ఇప్పుడు క్రమంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా వరకు ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వస్తే తన ఫ్లైట్లో మామూలుగా వీడ్కోలు పలికేటప్పుడు అందరూ వచ్చి ఘనంగా వీడ్కోలు పలుకుతారు. తీరా చూస్తే ఆ ఫ్లైట్ ఆగిపోయింది. అమెరికా దేశానికి సంబంధించి అమెరికా మిలిటరీకి సంబంధించినటువంటి ఫ్లైటు పని చేయకపోవడం అన్నటువంటిది పాపం అమెరికా పరువు తీసినట్టయింది. ఆ మధ్యన కెనడా ప్రధానమంత్రి 2 చోట్ల స్ట్రక్ అయితే ఇప్పుడు అమెరికాకు సంబంధించిన విదేశాంగ మంత్రి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ బోయింగ్ 737 ప్లేన్ బ్రోక్ డౌన్ ఆన్ దావోస్ ట్రిప్ లీవింగ్ హిమ్ స్టాండర్డ్ ఫర్ ద సెవరల్ హవర్స్. బ్లింకెన్ modified plane operated by the US military developed a critical error just when the American diplomat boarded the plane to return home to Washington. ఇది దావోస్ నుంచి వెళ్ళడానికి కోసం చెప్పేసి తన ఫ్లైట్లో ఎక్కగానే ఆ ఫ్లైట్ పని చేయక మళ్ళీ ఎక్కినవాడు వెనక్కి దిగి రావాల్సి వచ్చింది. అప్పటిదాకా ఆయనకి వీడుకోలు చెప్పి బయటికి అందరూ వెళ్ళిపోయారు. దాంతో ఆయనే ఒక్కడే కాసేపు కూర్చోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఆయనతో కూర్చున్నారు. దాదాపు కాసేపు అయిన తర్వాత విమానం రిపేర్లు చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. వరుసగా అమెరికా, కెనడా లాంటి అగ్రరాజ్యాలకు సంబంధించినటువంటిది ఈ పరిస్థితి రావడం ఏంటన్నదే అర్థం కాని పరిస్థితి.